ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం మెల్లమెల్లగా సెట్ అవుతున్నది. అంటే అందులో మనం గమనించవలసిన విషయాలు ఎన్నికలకు ముందు విపక్షాలు లేదా ఎన్నికలకు ముందు ఒక సెక్షన్లో జరిగిన చర్చలు లేదా కొన్ని విషయాల్లో కొన్ని అనుమానాలు ఏవైతున్నాయో ఎందుకో వాటిని ప్రత్యక్షంగానో పరోక్షంగానో అన్యాపదేశంగానో వాటిని అడ్రస్ చేసుకుంటూ వెళ్ళే ఒక వాతావరణం కనబడుతున్నది. గతంలో మనం రాజశేఖర రెడ్డి తను నమ్ముకున్న వారికి ఏదో చేస్తాడు ఇస్తాడని ఒక బలమైన ప్రచారం ప్రజల్లో ఉన్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా అట్లాగే తనతో ముందు నుంచి ప్రయాణిస్తున్న వారిని అక్కడక్కడ అకామిడేట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అందులో భాగంగానే వేం నరేందర్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, రేవంత్ రెడ్డితో అటాచ్మెంట్ ఉన్నవాళ్ళు, ఒక్కొక్కరికి ఈయన తన కోటరీలోకి ఇద్దరు కూడా వస్తున్నారు. అంటే పరిపాలనలో సహకరించేందుకోసమై మండవ అనుభవాన్ని 16 సంవత్సరాల మిత్రుడు కాబట్టి వేం నరేందర్ రెడ్డిని నమ్మకస్తులను తన కోటరీలో ఉంచుకుంటున్నారు. సీఎంఓలో కూడా అధికారుల కూర్పు కూడా ఆయన చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. ఎవరెవరు ఉన్నారో ఏరి కోరి తీసుకున్నారు. కొన్ని బదిలీలు జరిగిన ఉన్నత స్థానాలకు సంబంధించినవి ఆ బదిలీలను కూడా వెంటనే ఆపేసిన కొన్నిటిని. లేదు అధికారుల విషయంలో ఏ స్థానంలో ఎవరు ఉండాలనో 2 సార్లు 3 సార్లు చెక్ చేసుకున్న తర్వాత కానీ అధికారుల పోస్టింగ్లు ఇవ్వలేదు. అది సీఎంఓ బయట జరిగింది కూడా. మంత్రులకు మంత్రిత్వ శాఖలకు ఎవరెవరు కార్యదర్శులుగా ఉండాలనో కూడా అందులో కూడా కూర్పు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలనే విషయంలో ఆయన గట్టిగా పట్టుబట్టకపోవచ్చు, కానీ సీఎంఓ నుంచి తన చుట్టూ ఉన్నవారు, తనను నడిపించేవారు లేదా తను వెళ్తున్నప్పుడు సరిచేసేవారు, అన్ని రకాలుగా మద్దతుగా నిలబడేవారు ఎవరు అనేది ఆయన చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంపిక చేసుకొని ముందుకు వెళ్తున్నట్లు అర్థమవుతున్నది. అందుకే కార్పొరేషన్ పదవులు కానీ నామినేటెడ్ పదవుల విషయంలో ఆయన ఒక జాబితా తయారు చేసుకున్నారని దావోతు నుంచి వచ్చిన వెంటనే ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతున్న దానికి ఇండికేషన్గా ఈ ఇద్దరిని చూడవచ్చు, మండవ వెంకటేశ్వరరావు అండ్ వేం నరేందర్ రెడ్డి. వీరిద్దరూ కనబడుతున్నది. అంటే రేవంత్ రెడ్డికి బయట నుంచి ఉంటే కనుక అంత యాక్సెస్ ఉండదు. దగ్గరలో తన దగ్గరే ఉంటే కనుక నిరంతరం కలుసుకోవడానికి చర్చ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నిర్ణయాలను ఏమైనా కుడి ఎడమైతే కనుక వాటిని సరిదిద్దుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ అన్నిటినీ కొలికి తీసుకొని వచ్చి తనదైన ఆలోచనలో పరిపాలన ముందుకు తీసుకొని వెళ్ళాలంటే తనదైన ఒక టీం, అది ప్రభుత్వం లోపల ఉండాలి, అధికార యంత్రాంగం ద్వారా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలనే భావన రేవంత్ రెడ్డి లోపల ఉన్నది. 16 సంవత్సరాల అనుబంధం ఎమ్మెల్సీలుగా ఉన్న ఆనాడు తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా ఉన్న వేం నరేందర్ రెడ్డి, కౌన్సిలు, వీరు గతంలో తెలుగుదేశం ఎన్టీ రామారావు తర్వాత హయాం నుంచి తెలుగుదేశంలో ఉన్న నాయకులు మండవ వెంకటేశ్వరరావు, ఇవాళ రేవంత్ రెడ్డి కోటరీలోకి రాబోతున్నారు. బహుశా ఇవాళ తెలుగుదేశం నుంచి వివిధ పార్టీలోకి వెళ్ళిన వారు అందరూ కూడా రాబోయే రోజుల్లో రేవంత్ టీంలోకి రాబోతున్నారు. వచ్చే అవకాశం జరగడానికి ఒక సంకేతంగా వీటిని మనం భావించవచ్చు. వచ్చిన వారికి రాజకీయంగా లేదా పదవుల పరంగా భరోసా ఇస్తాడు రేవంత్ రెడ్డి, తన వారిని కాపాడుకుంటున్న ఒక మెసేజ్ కూడా బహుశా వీటి ద్వారా వెళ్తుందని అనుకోవచ్చు.